విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెంలో ఎల్ఐసి ఏజెంట్పై యాసిడ్ దాడి జరిగింది. ఇంటి బయట కూర్చొని మొబైల్ చూస్తుండగా వెంకట ప్రసాద్ పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్తో దాడి చేశాడు. దీంతో వెంకట ప్రసాద్ కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గాజువాక పోలీసులు. విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెంలో ఎల్ఐసి ఏజెంట్ పై యాసిడ్ దాడి జరిగింది. ఇంటి బయట కూర్చొని మొబైల్ చూస్తుండగా వెంకట ప్రసాద్ పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ తో దాడి చేశాడు. దీంతో వెంకట ప్రసాద్ కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డీటెయిల్స్ మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, చెప్పండి, వెంకట ప్రసాద్ పై ఎవరు యాసిడ్ దాడి చేశారు అన్న వివరాలు ఏమైనా తెలిసాయా? డీటెయిల్స్ ఏంటి? జ్యోత్స్న, ప్రస్తుతం విశాఖపట్నంలో రోజుకొక క్రైమ్ జరుగుతా ఉంది. దీన్ని చూస్తా ఉంటే ఇక్కడ ప్రజలందరూ కూడా కలవరపాటుకు గురవుతున్నారు. నిన్న గాజువాకలో మౌనిక హత్య కేసు చూసాము. అది మరొక ముందే ఈ రోజు గాజువాక ప్రాంతంలోనే అక్కిరెడ్డిపాలెంలో వెంకట ప్రసాద్ అనే ఎల్ఐసి ఏజెంట్ మీద యాసిడ్ దాడి జరిగింది. అతను ఇంటి ముందు కూర్చొని మొబైల్ చూస్తూ ఉంటుండగా ఒక వ్యక్తి వచ్చి ఆయన మీద యాసిడ్ విసిరేసి వెళ్ళిపోయాడు. యాసిడ్ దాడి జరిగిన వెంటనే ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అయ్యారు. వెంటనే అతన్ని హాస్పిటల్ కి చికిత్స కోసం తరలించారు. అయితే వెంకట ప్రసాద్ ఇస్తున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అతను కొంతమందికి డబ్బులు అప్పుగా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వకపోగా తన మీద తిరిగి దాడి చేసే ప్రయత్నం గతంలో కూడా చేశాడు. అతనే చేసి ఉండవచ్చు అని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ పోలీసులకి ఫిర్యాదు చేశారు. వెంకట ప్రసాద్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఒక వ్యక్తిని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే ఇదంతా కూడా పూర్తిగా పక్కా సమాచారం అని చెప్పలేము. అతను అనుమానితులుగా ఒక 2-3 పేర్లు చెప్పాడు. ఆర్థిక వ్యవహారాలు ఇందులో ప్రధాన కారణంగా కనిపిస్తా ఉంది. అతను డబ్బులు ఇచ్చిన క్రమంలో వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఎవరైనా ఒత్తిడికి లోనయ్యి ఇటువంటి పని చేస్తుంటారా అన్నది కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులు అతను ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు దర్యాప్తును అయితే ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. వెంకట ప్రసాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. పెద్ద గాయాలు కాకపోయినప్పటికీ కూడా అతను ఛాతీ మీద కొంచెం యాసిడ్ ఎక్కువగా పడడంతో గాయాలు అయితే జరిగాయి. దీనికి ప్రస్తుతం చికిత్స అయితే హాస్పిటల్లో కొనసాగుతుంది. అతని పరిస్థితి అయితే బాగానే ఉంది. అతను ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నారు. రైట్ అనురాధ.